7 కాంటినెంట్స్ కంప్లీట్ చేసి అక్కడ పరిగెత్తి అండ్ ఫినిషర్స్ మెడల్ తీసుకుని 6 వరల్డ్ మేజర్స్ ఫినిష్ చేసి అక్కడ ఒక 6 స్టార్ మెడల్ తీసుకుని హాఫ్ మ్యారథాన్లు, అల్ట్రా మ్యారథాన్లు, ఫుల్ మ్యారథాన్లు మొత్తంగా రిజిస్టర్డ్ 260 రన్నులు చేసిన ద యంగ్ అండ్ డైనమిక్ హరిహరన్ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? సో హ్యాపీ టు బి హియర్. యూ సెడ్ ఇట్ ఇస్ హాట్ బై విత్ మై జాకెట్ అండ్ సార్ నిజంగానే హాట్ అయినా కనిపిస్తుంది నాకు. చాలా చాలా హాట్ గురు. యంగ్ అండ్ డైనమిక్ అని అంటున్నాను ఎందుకు అంటే 17 years కే మీరు మీ కెరియర్ ని స్టార్ట్ చేశారు సార్. అసలు ఈ ఇన్ని రకాలు యు వేర్ వర్కింగ్ ఫర్ ద రైల్వేస్, దెన్ యూ ఎంటర్డ్ యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్ వెన్ యూ వర్ 29, ఆ తర్వాత రన్నింగ్ స్టార్ట్ చేశారు. అసలు మీ లైఫ్ లో ఇన్ని డైనమిక్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎలా జరిగాయి సార్? సంథింగ్ దే సే డెస్టినీ, బట్ లోపల మనం ఇది చేయాలని చెప్పి అనుకుంటే ఎప్పుడో ఒకసారి బయట ఆటోమేటిక్ గా వస్తుంది. సో అవుట్ ఆఫ్ మై ఎకనామిక్ సర్కమ్స్టాన్సెస్ ఐ వెంట్ అండ్ జాబ్ 17 years లో అప్రెంటిస్ జాయిన్ చేయాల్సింది. బట్ అప్పుడు ఒకటే ఫీలింగ్ ఆఫ్టర్ అంటే కాలేజ్ లేదు కదా, ప్రీ యూనివర్సిటీ అండ్ +2 అంటారు కదా, అప్పుడు ప్రీ యూనివర్సిటీ. అప్పుడు ఉద్యోగం వచ్చాను రైల్వేలో. అప్పుడు అనుకున్నాను అరే అందరూ చదువుతున్నారు, మనం గ్రాడ్యుయేషన్ కూడా చేయలేదు కానీ పర్వాలేదు అనుకున్నాను. తర్వాత స్టోర్ గా ఎంకామ్, బీకామ్ అన్ని ప్రైవేట్ గా అంటే సిలబస్ తీసుకోవాలి, రాయాలి, ఎగ్జామినేషన్ రాయాలి. సో అప్పుడు కూడా కాలేజ్ లేదు. సో ఆఫ్టర్ డూయింగ్ దట్ సమ్హౌ ఐ థాట్ అట్ ద ఏజ్ ఆఫ్ 29, అది సపరేట్ స్టోరీ, ఐఎమ్ నాట్ షూర్ దేర్ వాస్ సో మచ్ టైం బికాస్ మై బ్రదర్ హీ వాస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. అప్పుడు ఒరే జిఎంఎట్ టోఫల్ రాయర్ అన్నాడు. నేను జిఎంఎట్ అంటే ఏంటి, టోఫల్ అంటే ఏంటి, ఇది కూడా తెలియదు అన్నాడు. రైల్వేలో చాచిమని ఉద్యోగం జిఎంఎట్ ఏంటి, టోఫల్ ఎట్లా తెలుస్తుంది అన్నాను. సో ఈ సెడ్ ఓకే ఇది అన్నీ జేఎంఎట్ అంటే రాస్తే నువ్వు అమెరికా రావచ్చు ఎంబీ అన్నాడు. అరే అమెరికా రావచ్చు ఎంబీ అంటే రైల్వే ఉద్యోగం చేసేవాడికి అమెరికా అంటే సెడ్ ఓకే అని చెప్పి జేఎంఎట్ రాశాను, టోఫల్ రాశాను. డీసెంట్ స్కోర్, నాట్ ది బెస్ట్ స్కోర్. అలబామా యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికిపోయింది, I-20 వచ్చేసింది. అనుకున్నా అరే అందరికి రైల్వే చెప్పిన ఒరే బాయ్ ఏంటి సార్ ఎక్కడ పోతున్నావు, ఒరే నేను అమెరికా వెళ్తున్నాను ఐఎమ్ టాకింగ్ ఇన్ 77. అమెరికా వెళ్తున్నావు ఏంటి, ఎంబీఏ చదువుతాను, ఎవడు ఇచ్చాడు నీకు అడ్మిషన్, అడుగు బాగు చదువుతున్నాను పోయాను. సో ఐ థాట్ అందరికి బై చెప్పేసాను. ఐ నెవర్ న్యూ దెర్ ఇస్ ఇంపార్టెంట్ ప్రాసెస్ అట్ చెన్నై. సో వెంట్ టు ద ఎంబసీ. Yes, that fellow, naturally they have to sell away 64 SSLC, 65 pre-university, 75 graduation. Mr. Hariharan, what happened to the 10 years? వీడికి అబద్ధం చెప్పాలన్నా నిజంగా చెప్పాలన్నా అర్థం కాలేదు. ఇది పర్వాలేదు అని చెప్పి నిజం చెప్తారు. సార్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ రైల్వేస్. He says a typical South Indian Brahmin, 12 years railway పని చేసి, you want to do Alabama University MBA? No. Why don't you do MBA here? I said, sir, IIM. Sir, I know I'm not sure that I'm not that brilliant enough to get IIM, Ahmedabad, etc. Here I got admission into this. No. A typical South Indian Brahmin working after 12 years, Alabama University. No. You want to join your brother? Sorry, US visa is rejected. అని స్టాప్ వచ్చాడు. అరే నేను అందరికి బై టాటా చెప్పాను, వీడియో గుద్దేశాడు, రిజెక్టెడ్ అంటే ఇటు లేదు. I really was in tears because at the age of 29, you don't know, you more or less for all purposes mentally I am switched off. So thank God we got a joint family. My uncles ఏమైందిరా ఎందుకు హరిగారు ఏడుస్తున్నాడు అంటే నేను చెప్పిన అక్కడ ఉద్యోగం చెప్పి బై చెప్పేసాను, ఇక్కడ ఏమో వీడు లేదని చెప్పాడు, ఏం చేయాలి అర్థం కాలేదు. దెన్ సంబడి సైజ్ రోడ్ డౌన్ టు CA అంటే CA అంటే ఏంటి అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ. ఓకే ఫేర్, ఏం చేయాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ వేయాలి, లేకపోతే ఎంకామ్లో నువ్వు హై సెకండ్ క్లాస్ వస్తే యూ కెన్ గాట్ ఇట్. సెడ్ ఓకే, థ్యాంక్ గాడ్ ఐ గాట్ హై సెకండ్ క్లాస్ ఇన్ ఎంకామ్. So one of my cousin who was a chartered accountant, he said, so only thing he says, Hariharan, first class lo become first class paina vaale CA 7-8 years avutadu, nu inka college velladu, em chestavu? I said, let me make an attempt. I said, I'm serious. So at the age of 29 I joined me CA. Thank God I finished in exactly 3 years minimum time. Super wonderful. సార్ అసలు ఈ రన్నింగ్ పిచ్ ఎలా స్టార్ట్ అయింది సార్? ఇక్కడ చూస్తే ఇన్ని మెడల్స్ ఉన్నాయి, ఇదేమో 7 కాంటినెంట్స్ కంప్లీట్ చేశారు, అంటార్టికా ద కోల్డెస్ట్ ప్లేస్. అసలు ఇది చెయ్యాలి, 7 కాంటినెంట్స్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది నాకు చెప్పండి. అది దట్స్ దే సే యూ షుడ్ బి ఇన్ ద రైట్ కంపెనీ. థ్యాంక్స్ టు హైదరాబాద్ రన్నర్స్. యు నో, ఐ డోంట్ నో వెదర్ యు నో దట్ in 2015 there are 3 women from Hyderabad who went to Antarctica. Yes, Sunita Tumala, I interviewed them. Shilpa Reddy, exactly. So it is, I was running with them with lot of marathons. I ran with Sunita Tumalapalli. She was a trigger. She said, sir, మేము చేయవచ్చు అంటే మీరు తప్పకుండా చేయొచ్చు అని చెప్పిన 67 ఏం కాదు సార్ మీరు చేయవచ్చు. సో నెక్స్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ వీళ్ళు అన్ని, ఇన్ఫాక్ట్ యూ షుడ్ నో, ఇట్ ఈ సునీత తమ్మలపల్లి, ఎన్ని డ్రెస్ వేసుకోవాలి, ఎక్కడ కొనాలి, ఏమి అన్ని
సో ఇన్ఫాక్ట్ the joke actually, my brother said, "Arey, నీకు అంటార్టికా కొనడానికి అన్ని నేను కొని ఇస్తాను." He was in States. So he rang up and asked me one fine morning from the shop, "అరే, ఇక్కడ వచ్చేసాను, ఏం కావాలి?" I said, "You have to talk to Sunita Tumbalapalli." వాడంటాడు, "ఒరే, పరిగెత్తాల్సి నువ్వు సునీత తుమ్మలి ఎవరని చెప్పిన." "అరే, ఆవిడే చెప్పింది, నాకు తెలియదు బాబు, నేను డైరెక్ట్ ఆవిడతో మాట్లాడి." సో మై సిస్టర్ లా స్పోక్ టు సునీత తుమ్మలపల్లి directly and asked her, "My brother-in-law is running, he wants to not take it from you." And then she started laughing. She gave all the instructions. అన్ని కొని ఇచ్చారు. లేడీస్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు. ఎగ్జాక్ట్లీ, స్పెషల్లీ 3 women ఫ్రమ్ హైదరాబాద్. సార్, అంటార్టికాలో మర్చిపోలేంది ఏం జరిగింది అసలు? అంటార్టికా పోయే ముందే ఫస్ట్ 1 lakh ఇన్సూరెన్స్ డాలర్ అన్నాడు. US డాలరా? US డాలర్. $1 lakh. ఎనియో ప్రీమియం తక్కువనే ఉంటదిలే, చార్టర్డ్ అకౌంటెంట్, సో ఇన్సూరెన్స్ మనం కాబట్టి నాకు తెలుసు. సో లింక్ పంపిస్తాడు. లింక్ పంపిస్తే, సారీ సార్, యూ విల్ నాట్ ఏబుల్ టు ఇన్షూర్, రిజెక్ట్ అయింది. ఏమైంది సార్? యూ ఆర్ 67 up to 60 ఓన్లీ, అంటార్టికా పోతే వీఆర్ నాట్ షూర్ హూ విల్ కమ్ బ్యాక్ సార్, వీ విల్ నాట్ ఇన్షూర్ అన్నాడు. వాస్ వరీడ్. దెన్ ఐ సెడ్, ఐ వాస్ ఆల్సో క్యూరింగ్, ఈ $1 lakh US డాలర్ ఎందుకు? వాడిని స్పాన్సర్ వాడికి పంపించాను. బాబు, $1 lakh అడిగా ఎందుకు? సార్, మీ డెడ్ బాడీని దీని హెలికాప్టర్ తీసుకురావాలంటే కాస్ట్ అయిపోతుంది కదా అన్నాడు. నా డెడ్ బాడీ అంటే, నా డెడ్ బాడీ, నేను డెడ్ బాడీ అంటే నా గురించి అంటాడు, అర్థమైపోయింది. దెన్ ఐ సెడ్ ఓకే. సో థ్యాంక్ గాడ్ దర్ ఇండియన్ ఇన్సూరెన్స్ వాజ్ దేర్, ఫ్యూ థౌసండ్స్ ఇచ్చేసాను. నా పక్క వాడికి చెప్పాను, సార్ అదే మ్యారథాన్ పోతున్నాను, నైబర్ కి చెప్తే, సార్ దేనికి మీరు ఒక విల్ రాసేసి పోయా ఉన్నాను. ఎందుకు విల్ రాశాడు? సార్, ఒక ఆస్తి లేదు బాస్తి లేదు, కానీ వాడు ఉన్నది ఏమని చూసుకోవాలి కదా. అరే, నేను చెప్పిన పోయే ముందే ఈ నైబర్ అంటే నువ్వు ఎంకరేజ్ చేస్తావు, కానీ నువ్వు విల్ రాయమని చేయంటారు అంటే. సో దిస్ ఇస్ ది ఛాలెంజెస్ బిఫోర్ ఈవెన్ గోయింగ్. బట్ వన్స్ యూ వెంట్ దేర్, హౌ వాస్ ఇట్? It was totally. The problem was not the run. The traveling 10 days in up and down ship, that called the Drake Passage, the most treacherous sea. You'll be, not exaggeration, the whole ship goes up and down because of the sea waves. Whole ship goes. In fact, once we were sitting in the top deck, we were having some tea. I was talking to somebody, within 1 minute that fellow was not, "Arey, మాట్లాడుతుంటే వాడు ఎక్కడ అంటే వాడు ఆ కొనాలో పడ్డాడు." ఏమంటే, సారీ సార్, నేను ఇక్కడ సీట్ పట్టుకోలేదు. దెన్ ఐ అండర్స్టూడ్ సినిమా. ఐ వాస్ టాకింగ్, నెక్స్ట్ మినిట్ వాడు లేదు, ఇప్పుడు మాట్లాడుతాడు ఎక్కడ పోయాడు అని చెప్తే అక్కడ కింద పడ్డాడు. అంటే దట్ షీ వాస్ సో షేకింగ్. బట్ ఆల్ సెట్ అండ్ డన్, ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ అని మీరు ప్రూవ్ చేశారు సార్. ఇక్కడ ఇన్ని మెడల్స్ చూస్తుంటే, every medal has a story. Look at these medals. ఇది న్యూయార్క్ మ్యారథాన్, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ దిస్ ఇస్ టోక్యో, దట్ ఈస్ బర్లిన్, దిస్ ఇస్ బాస్టన్ నేను సార్ కలిసి చేసాం. వీ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్, ఈవెన్ దో వెదర్ అంత హారబుల్ గా ఉండేది. అండ్ సార్, నాకు ఒకటి చెప్పండి, మీకు ప్రతి చోట యంగ్ అండ్ డైనమిక్ అని నేను ఎప్పుడు అంటూ ఉంటాను, మీ పేరులోనే రన్ ఉంది. సో ఈ రన్నింగ్ పిచ్ ఎక్కడ స్టార్ట్ అయింది సార్? I'm not sure when it started, but only thing is, ఉద్యోగం చేసింది టాటా ప్లాంట్ లో అంటే 8:30. సో అక్కడ మీకు వాకింగ్ టైం కూడా దొరకదు. సో 10 years in Telco Jamshedpur. తర్వాత I came to Nagpur as a senior manager, polyester plant. అక్కడ మళ్ళా you have to travel from Nagpur to that plant. It is take 1 hour. So again I have to leave my home at sharp 6:45. Then return back only at 7. సో ఇక్కడ నాగ్పూర్ లో ఛాన్స్ లేదు. దెన్ ఐ కేమ్ విత్ ఎ వెరీ బిగ్ డెసిగ్నేషన్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఫైనాన్స్ ఇన్ మెడికార్ప్ టెక్నాలజీస్ ఇన్ 1996 ఇన్ సికింద్రాబాద్. అప్పుడు ఆఫీస్ ఎన్ని గంటలు 10 o'clock అన్నారు. 10 o'clock అంటే ఆఫీస్ అంతా కూడా అట్లా కూడా ఉంటుందా? 10 o'clock ఆఫీస్ కూడా నాకు తెలియదు. 8:30, 7 o'clock. Just thinking, appude after long years I was coming to Secunderabad. I said, what is the best way to explore Secunderabad? By walk. So 6:30 lesi office 10 o'clock kada. So I used to have 1.5 hours full round of Maratpalli, ikkada all places, ekkada kotta Iranian dukanam unnadi, tea dukanam ante try cheyali kada, explore. So that's what I got used to that. Then I started walking. Then I understood. Then somebody said, "Sir, there's a nice place around Tangbad." So I said, okay. Then went there. I took around Tangbad, Necklace Road around 1.5 hours padadi, but it was 10 kilometers. So that started. Then I was only walking. Right. It was only my colleague came from Sanlam, South Africa. One day I went to his room. He was very busy. He was the chief risk officer. I was the chief financial officer.
I said, Emil, how come you are so busy? I come here, I understand, Hariharan, I have to update something. I said, 9 o'clock I come, and what is it? Your office starts at 9:30. Hariharan, I am updating today's run. I said, first, what is run? Why you have to update run? I didn't understand. I said, then I peeped out of curiosity, I peeped in. Then today, how many kilometers run, what pace he has run, all the thing, and he has written around 132 marathons or something like that. I said, what? No, Hariharan, it includes 5K, 10K, half and full. But still, I said 132 is a big number. Then I asked him, Emil, I also want to do a half marathon. Whether anybody can do? He says, Hariharan, the marathon is here. He said, he showed his head, not on legs. So it's only a mental game. So I said, thank God there was a marathon in Hyderabad, half marathon within 6 months. I said, I want to join. He said, what I should do? He said, start from tomorrow. I said, what I should do? He says, you walk. I said, told him 40 minutes I walk. Tomorrow I know what you do. 4 minutes you walk and 1 minute you jog. Repeat it like this. Then you on 8 minutes you would have jog. Continue like this for 1 week. Then you will get used to that. Then you make 3 minutes walk. 2 minutes run. So once it is there, then you get used to that. Instead of walking, you should get to jogging more. Okay. So I got ready like this. But only thing, this 21 kilometers was a mental block. This is what I wanted to break. Then I was wondering, I know tank band ఒకసారి 2 సార్లు కొడితే 20 kilometers. కానీ ఎవడు వస్తాడు నీకు? I rang up my young ex-colleague of mine, Ashok Babuni. Ashok Babu, this Sunday, can you have breakfast together? సార్ మీరు బ్రేక్ఫాస్ట్ పిలుస్తున్నారంటే ఏమో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, డైరెక్ట్ ముందే చెప్పండి అన్నాడు. ఎవరంటే బ్రేక్ఫాస్ట్ నేను చెప్పిన ఒరే 2 గంటలు ట్యాంక్ బండ్ చుట్టుకోండి సార్ 20 kilometers దాని గురించే కదా నేను పిలిచింది అంటే పవర్ఫుల్ ఈ కేమ్ గుడ్ వాకర్. సో ఇట్ టుక్ అరౌండ్ 3.5 hours for me. Then I understood I can walk to the mental block of 21 kilometers is broken. Then I know even if I run for half an hour, 3 hours I will be able to finish a half marathon. Super. So I finished my half marathon. Then they say that then there is no stopping. అంటే పిచ్చి ఒకసారి మెడల్ చూసి అంటే స్కూల్లో ఎవరు మెడల్ ఇస్తారు, నంబర్ 1 వస్తారు, నంబర్ 1 ఎక్కడో రాలేదు స్కూల్లో. సో ఐ గాట్ టెంప్టెడ్ ఈ మెడలేనా. ఓకే, పారథానర్, వెరీ ఫనీ, పేరులోనే రన్ ఉన్న హరిహరన్ సార్ రేడియో మిర్చి స్టూడియోలో ఉన్నారు. చాలా మంది అనుకుంటారు అసలు రన్నింగ్ అన్నది మన వల్ల కాదు, అమ్మో ఆయాసం వచ్చేస్తుంది, 1 kilometer కూడా పరిగెత్తలేము అనుకుంటున్నా ఈ జమానా రన్నర్స్ కి, ఈ జమానా మిలీనియల్స్ కి మీరేం చెప్తారు సార్? You are missing something in life. So marathon running is not for doctor చెప్పారు డయాబెటీస్ గురించి లేకపోతే వెయిట్ తగ్గించాలంటే then you will stop after becoming lean or after the diabetes బంద్ అయితే. You are running for fun. ఆ రన్నింగ్ లో ఉన్న ఫన్ you will experience only when you run. ప్లస్ ఆ రన్నర్స్ ఉంటారే ఆల్వేస్ వెరీ చేర్ఫుల్, జాయ్ఫుల్, ఒక పిచ్చి, ఒక క్రేజీగా ఉండే ఒక ఫ్యామిలీని మిస్ అవుతున్నాం. వెరీ ట్రూ సార్. డాన్స్ మీరు స్టార్ట్ చేశారు అని నాకు షామక్ దావర్ టీంలో వాళ్ళు చెప్పారు. ఏంటి సార్ మీరు రన్నింగే కాదు డాన్స్ చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఎప్పుడు జాయిన్ అయ్యారు అసలు? When I was about to reach 60 years, my sister from Chennai, who is younger to me by 9 years, she told me, "Arey, నేను షామక్ దావర్ క్లాస్ జాయిన్ చేశాను, నేనే సీనియర్ మోస్ట్ అని చెప్పింది." సార్ ఆవిడ సీనియర్ మోస్ట్ ఆవిడ అంటే షీ ఈస్ యంగర్ టు మీ 9 years అంటే అరే వెరీ గుడ్ ఐడియా అని చెప్పి ఐ వాస్ వెయిటింగ్ ఫర్ అ ఛాన్స్. డెక్కన్ కానికల్లో వింటర్ ఫంక్ అని ఒక అడ్వర్టైజ్ వచ్చింది. అరే షామక్ దావర్ ఇదే మనం చూస్తుంది కదా అని చెప్పి ఇమ్మీడియట్ గా వెంట రిజిస్టర్డ్. బట్ ఐ వాస్ వర్కింగ్ యాజ్ క్వైట్ ఎ సీనియర్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఇన్ రిటర్న్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. So I had to take permission from my boss. I told him 5:30 నా ఆఫీస్ అయిపోతుంది. I told my boss today onwards for 1 month I will be sharp 5:30 వెళ్తున్నాను. ఎందుకు అని చెప్పరా? ఎందుకు సార్ పర్సనల్. అది ఏంట్రా నీకు పర్సనల్ నేను చెప్పేది నాకు చెప్పకుండా ఏంటి పర్సనల్ నీకు అర్థం కాదు ఏంటి, ఇంకా ఏమో కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికిద్దారా నేను చెప్పాను. కొత్త గర్ల్ ఫ్రెండ్ 5:30 ఎందుకు సరే ఇది బాగా అయిపోయింది, డాన్స్ క్లాస్ జాయిన్ చేస్తాను. డాన్స్ క్లాస్ అన్నారు. చెప్పిన దాని గురించి మీరు షాక్ అవుతారని చెప్పి చెప్పలేదు. ఈ సైడ్ ఓకే ఏమైనా చేసుకురా బాబు, ఆఫీస్ వచ్చేస్తావా రేపు అయింది సార్, తప్పకుండా 9 o'clock ఆఫీస్ వచ్చేస్తాను. సో ఐ వెంట్ అండ్ జాయిన్. అండ్ వెన్ ఐ వెంట్ దేర్ ఆల్ ది పర్సన్స్ ఆర్ ఆల్ 10th standard fellow, 11th standard girl, all were like this only. And best thing is to join me. My son said, "Daddy, I'm also coming with you for getting you into registration." I said, "What is this, Kellanu?" That fellow was so busy. The desk fellow, name B.R. Hariharan, age, date of birth 16/11/48. Sir, మిమ్మల్ని అడగలేదు, మీ కొడుకుని అడుగుతాను. జాయిన్ చేసేవాడు సార్, నీ పైన వాడు నన్ను జాయిన్ చేస్తాను నేను. మీరా సార్ అన్నాడు. నీకేంట్రా బాగా
ఐ థాట్ సార్ వాడు చిన్న కుర్రాడు వాడు కదా అన్నాడు. నేను చెప్పిన జాయిన్ చేసి వాడు నన్ను వచ్చి జాయిన్ చేయటాను వచ్చానంటే దెన్ విత్ ఆల్ దిస్ ఐ జాయిన్ 1 month course it was and live performance and Shilpa Vedika. My partner was some intermediate second year girl. She was my dancing partner. So temperature one song unde. So daniki and when we all went with that funny dress, you know, that shining and some jutting out from all thing I was wearing, and my son and wife accompanied me. There I saw one more person with his daughter who is going to dance. He looked at me. సార్ నేనేమో నేను డాక్టర్ అయిన తీసుకెళ్తున్నాను, మీరేమో మీ మదర్ వైఫ్ సన్ మిమ్మల్ని యు ఆర్ గోయింగ్ టు డాన్స్. ఆసమ్ సార్, దట్ ఈస్ ద స్పిరిట్ అండ్ దిల్ తో బచ్చా హై అని మీరు మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు ప్రతి యాంగిల్ లో. బట్ ఆల్ సెట్ అండ్ డన్, వాట్ డిడ్ రన్నింగ్ డూ టు యూ సార్? యువర్ లైఫ్ ఎలా మార్చింది రన్ అన్నది? ఇట్ కీప్స్ మీ వెరీ యంగ్. ఆస్క్ మీ, యు ఆల్వేస్ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్. I told you I never, probably I'm not sure that I can share with you, we lost our son 5 years ago. Yeah, I heard about it. Correct. With all that I could get over. Just because running, it keeps me sane, keeps me happy. That's it. Yes. That's the one thing. Certainly, sir. You found out your way to be happy. And ival repu with all your tensions, stresses, depressions and all, young valle okka adugu disi adugu elekpotunnaru. You're always busy on the phone, always busy on the video game. So alanti vallaki meer em cheptaru sir? That's what I said. Marathon ante I'm not sure at what age you are, but it is like meditation. You don't get 6 hours to you on yourself. You don't get, or you want a pacer, you'll have a person with you, but 6 hours some friends with you will be there. Where you get 6 hours to join with you, unless you won't sit and drink. After 3 hours you will not know where both are, where are. Iti atta ledu. So 6 hours you are going to be together. It's a real nice time to interact with somebody, share some experience, personal experience. I have a lot of friends because I have spent so much hours with them. I know so much personal about them. Mutual sharing. So that's not, you'll get a lot of friends and it's like meditation. Totally. And when I was doing my PhD, lot of important topics when I want to do this, writing a published article or studying exams, this marathon, because I had so much, 6 hours for me, 3 hours running, training runs, etc. I had a lot of time to think on my own. Totally. సార్, నేను ఫస్ట్ టైం హాఫ్ మ్యారథాన్ చేసి ఇట్లా న్యూయార్క్ వరల్డ్ మేజర్కి వెళ్తున్నప్పుడు మా పనమ్మాయి అడిగింది, ఏమ్మా మన దగ్గర రోడ్లు లేవా, నువ్వు పోయి అమెరికాలో ఉరికితే నీకు డబ్బులు ఇస్తారా అని చెప్పి. సేమ్ టు సేమ్ ఇప్పుడు ఒక్కొక్క మెడల్ కి ఆయన ఖర్చు 5 లక్షలు వేసుకున్నా, మీరు బాగా రిచ్ సార్, ఇంత చేయడానికి మీకు ఏమైనా డబ్బులు ఇస్తారా? బయట దేశంలో వెళ్ళి పరిగెత్తాలి అని మీకు ఎందుకు అనిపించింది? కరెక్ట్. అంటే if you ask me, you'll be surprised. So first time when I was in running Chennai, సో ఎవడో చెప్పాడు, సార్ సింగపూర్ వెళ్ళి పరిగెత్తాలి అన్నాడు. ఎందుకు సింగపూర్ వెళ్ళాలంటే, సింగపూర్ అంటే సార్ సింగపూర్ మీరేమో సింగపూరా లేదు సార్, మీరు ఢిల్లీ అంతటానికి ఎంత టైం పడుతుంది? 4 hours. సింగపూర్ 2 hours వెళ్తారు. చెన్నై నుంచి మెడ్రాస్, సింగపూర్ ఈస్ నియరర్ టు యూ ఫ్రమ్ చెన్నై టు ఢిల్లీ అన్నాడు. అంటే వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పి చెన్నై ఇది నేను కూడా సింగపూర్ మ్యారథాన్ బుక్ చేసుకున్నాను, హాఫ్ మ్యారథాన్. మై వైఫ్ సేస్ ఫర్ ఫస్ట్ టైం షీ అండ్ లాస్ట్ టైం ఆఫ్ కోర్స్, తర్వాత మీ పిచ్చి నేను రాను చెప్పి వదిలేసింది. కానీ షీ కేమ్ విత్ మీ. Then actually it's very interesting. So we went and collected the bib. So expo she also came. So then you will be wondering, you know, typical Indians we are. I'm not sure other small Turkish towel which will be costing around 20 rupees. One tent was there which everybody was coming with the towel. So I was so curious. Are enda free istunarante manavu Chennai was very nenu kuda ellan. It is written Gold Coast Marathon. ఆస్ట్రేలియా. టవల్ ఇస్తాడు కదా అని చెప్పి, వాట్ యూ థింక్ అంటే వెరీ ఇంట్రెస్టింగ్ సార్ అని చెప్పి, సింపుల్ సార్ వీ వాంట్ యువర్ ఈమెయిల్ ఐడి, టెలిఫోన్ నంబర్, కాంటాక్ట్ నంబర్, అడ్రస్. వీడికి ఎట్లయినా నాకు టవల్ దొరుకుతుంది కదా ఫ్రీ అని చెప్పి రిజిస్టర్ చేసుకుని నంబర్ ఇచ్చేయడం అని వచ్చేసాను. ఆఫ్టర్ 3 months I think I get an email. Sir, you are interested in Gold Coast etc. This is happening on this day. Will you like to register? Australia, I said, very tempting. A towel ఇచ్చేసి తీసుకున్నాను కదా. But this Australia was tempting. I said, okay అని చెప్పి I registered. So for this 25 rupees towel, I got hooked into this Australia marathon. That's what the started. Super, wonderful. Sir, what is it with your better half and running? ఏంటిది, చాలా మీరిద్దరు కలిసి పరిగెడతారట, మీకు చాలా సపోర్టింగ్ అట, చాలా బ్యాక్ బోన్ అట, మేము చాలా విన్నాము. నేను హరిగిరన్ ఎందుకు రన్ చేస్తున్నా అని చెప్పి మా ఫ్యామిలీలో పెద్ద డిస్కషన్ జరుగుతుంది. మా ఎల్డెస్ట్ అంకుల్ అడిగితే, ఒరే హరిగిరన్ ఆ ఇంటి నుంచి వైఫ్ నుంచి పరిగెత్తడానికి వీడు పరిగెత్తుతున్నాడు, అది అన్యాయం, ఇది అంతా అన్యాయం, సీన్ లేదు కానీ బట్ దట్స్ వాట్ దే థింక్. సమ్ మై బ్రదర్ సే, సరే
ఈ ఏజ్ లో వీడు చాలా గర్ల్ ఫ్రెండ్ దొరుకుతాడు, దాని గురించే వీడు పరిగెత్తుతాడు మై బ్రదర్ అలా. ఇది అన్యాయం ఇది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ ఇట్ కానీ మీ శిష్యులందరూ గర్ల్సే సార్. శిష్యులు, ద వర్డ్ యూ సెడ్ శిష్యులు అన్నారు కదా, దే ఆల్ కన్సిడర్ మీ లైక్ డాటర్స్ ఓన్లీ. సో శిష్యులు అన్నారు కాబట్టి ద రిలేషన్షిప్ వాస్ టోటలీ డిఫరెంట్. టోటలీ. సార్ డాగ్స్ అండ్ మ్యారథాన్స్ ఏంటి సార్ ఈ కనెక్షన్? Very interesting question. Probably remember that. So normally I was running in. We went to a place known as Sakyat Pranamam, where I was running alone. So at that time, you know, you have to go at such particular time and come back. So I was seeing one person was carrying his dog and he was walking. So I said hi. Naturally, yes. Then the moment you introduce yourself a marathoner, gopa chepkovala kada atla cheppanu. At that time, the dog, I asked him Zeke. So it started barking at me. I said, Zeke, why the hell you are barking at me? Neeku manchiga oner meechuku uttiga, there is only leash, he is not holding you. Neeku happy ga nee very naakaithe unseen leash unnadi intlo correct 20 minutes lo intiki ella lovata neeku, so you should be more happy than me. Crazy. So మీ రన్నింగ్ గురించి ఇంకా ఏం చెప్తున్నారు సార్? దేర్ ఇస్ అ బుక్ ఐ హర్డ్ కమింగ్ అప్. వాట్ ఇస్ దట్ ఆల్ అబౌట్? So a lot of my persons said each time, why don't you put down maybe of inspiration to somebody? So I written known as Memoirs of a Marathoner. Wow. So I already written the book. So it is on the editing stage. I said to my niece for editing, Mama, he said, the content is very rich. You can feel like taking a movie, but this percentage is totally not okay. It's like logbook and journal and చెప్పేసి. So I rewriting and all. So nice. So this generation wants a story to be told. Interesting, sir. So on the whole, మీరు గుర్తుండిపోయే విషయాలు ఏ జరిగాయి సార్ ఇన్ని మ్యారథాన్స్ లో? వరల్డ్ మేజర్స్ కానీ, తర్వాత 7 కాంటినెంట్స్ కానీ, మన 260 రిజిస్టర్డ్ రన్స్ చేశారు. వాట్ వాజ్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్? Each marathon, it's interacting with the different people around the different countries. That's something very interesting. I'm not sure whether you got time to talk about that. In Antarctica marathon, we went on Buenos Aires. There we all went all international, all around 100 countries. People come from that from Antarctica. There we went to a place known as City of the Dead. There people buy this one for keeping the gasket, etc. That's called City of the Dead. Okay. Correct. So there we went for a tour and I saw two women were standing there. I saw that woman was wearing Comrades Marathoner. Okay. Comrades Marathon, you understood, 89 kilometers in 12 hours. Correct. I saw her wearing. So it was highly tempting for me because I can never imagine 89 kilometers because the cutoff point is 5 hours, correct, which I can never done. So I went and bowed like this to her. She looked at me. I told her I am a marathon runner. I can see you are a Comrades Marathoner. Means that's why you are like you are ultimate for me. Then she said, sir, I have done 5 times. This opposite woman, she has done 3 times Comrades Marathon. Wow. I said, second time, third time I bowled. So after again bus started, it stopped some other place. There, you know, the Buenos Aires is very famous for this tango dance. Tango. It takes 2 to tango, they call right. it. You know, you see the pose should yes, say. yes. So there, the cutout was there. So woman in the tango pose. So I was just thinking, the moment you get on the weather, the girls will coming running, you say, $5. I said, tango dance, you $5 in the country. But after some time, I was standing with this woman whom I saw there, she came. Sir, I am looking for a handsome man. I look like this here. Sir, I am telling you only. I said, I see my face in the mirror. I said, no, sir, I am looking for some partner in that cutout. The tango partner will join. I said, okay. So when somebody, twice she insisted, I said, went and took a pose there, tango pose. So then $10 she poor thing she paid for this cutout. And next day onwards, she came to me. She came next day morning. She came a hug. Hello, tango partner, and come. So the other person said, what is wrong? I said, nothing doing. I said, yesterday we took a cutout. From that time, she is calling me tango partner and she gives a hug to me. So that kind of, and she is now in touch. This is the most memorable thing for you. Yeah, also. Hey, what I'm telling you, a person from South Africa, she's a mother of 2 grown-up children. She should be 50 plus. Totally. That kind of comrade, still now she is in touch with us through Facebook, etc. I never knew her name. So you'll be surprised. Tango partner.
So that kind of thing, and so many personal incidents are there in India also. A lot of things happen. I'm not sure how much time your Radio Mirchi is going to give it to me. So running meekem nerpichindu sir. We all run. Nenu one marathon has changed my life ani cheptunta. But coming from you as a veteran, as a person young and dynamic, 70s lo kuda parigettachu, age is just a number ani meer prove chesi, what has running done to you and what did you learn from being a marathoner? Lot of things reinforced in me. Lot of things I know, I was not sure whether I'm capable. So that's what I said in my school days. Maybe I was a 100-meter sprint, etc. I was doing. At first, I never knew I'm going to be a runner. When somebody would have told me that you are going to run all over the world, I would have never believed. But then I never knew that the potential is there. I never knew so much fun I'm going to have. I mean, otherwise I have not met so many friends. I told you also, I'm not sure whether this Telugu, I'm not sure how it is. Okay. I picked up Telugu from railway low-cost language. So the Telugu, you know how it is. The workers, they can't blame them. So I was used to that Telugu only. Telangana Telugu. Ikkada vachin tarvata, then I know when I meet all the best of high society women, Andhra women, the way they sophisticated Telugu, Podama, oh, this is also difference is there. So that kind of sophistication, lot of interesting things I learned in life thanks to this. Super. And it tells you how comfortable you are, and endurance. All the thing it teaches, patience it teaches you, discipline it teaches you. In Nagpur, when I was Jamshedpur, etc., when I was there, and Sunday morning, I used to get up at 10 o'clock. Naturally, Sunday, why not? So morning cereal, again breakfast, again continue watch serial, again have a nap, again go to Telco Officers Club, have again, come back and see one movie, sleep. Get up. So that kind of thing. Whereas here in marathon, what happens? You get up at Chennai, if you want to run a marathon, 4 o'clock the run starts. You get up at 2:30 because you have to be there as a... So that, how the life has changed. So that is thanks to marathon. Wonderful. Sir, finally, for all the millennials, for all the youngsters, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? If you are not running, you are missing something in life. That's the most important thing, because the pleasure of running is something you have to feel. And it also keeps you fit, it also you feel young, and you have a lot of friends. You can travel around the country, you can travel around the world. I have gone to best of places like Leh Ladakh I have run, Cherrapunji I have run. So all the around 19 states I would have run in India. Totally. So that kind of pleasure, the way your Himalaya marathon, where do you go to, you tell me? That's the only, these are all, Badkar marathon, I would not have gone to all these places. Exactly. And a younger Hariharan, a 20-year-old Hariharan ki మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఒకవేళ? I have to tell him, at least you have started at the age of 15 Babu, it must be, you would not have got into this at all. At least I am happy at the age of 15 itself I could started running. I wish I would have started early. That's what it is. Wonderful. On that note, life lo chala పరిగెడుతుంటాం, but literally, actually running is something different. Running can change your life, make you very happy and a better person. What is your Mirchi power on moment అని అడిగితే, what will you say? What wakes you up? What keeps you motivating? What keeps you going? The next marathon, I have booked for Chennai, I have booked for Mumbai, the way I met you at Expo, Mumbai, Chennai. So that kind of thing. What are the next marathon? And incidentally, I am also a sprinter. I don't know whether you know that. Master athlete. So yes. I am the state meet is there. I am getting ready for my master athlete. I bought that whatever spikes I got one off. I bought a new spikes yesterday only. Oh, wow. So I have to start. I am getting ready for state meet and national meet. So the moment you finish one marathon, what are the next marathon? That keeps you, and you have to train for that. Awesome. More power to you, sir. Thank you so much. Meer chala hot guru. Thank you. Mirchi Power On exclusively on Mirchi. Idi chala hot guru.